అడ్డుకోవడంలో రక్షణ వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అయ్యాయని తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే అంటే ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి. ఆపాలని చెప్పి స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన మెసేజ్, ఆయన ఇచ్చిన కామెంట్స్ని తీసుకొని ఆ మిజైల్స్ మీద వాటిని పేస్ట్ చేసి అక్కడి నుంచి వాటిని ఫార్వర్డ్ చేయడం, అంటే ఆ మిజైల్స్ని ప్రయోగించింది. అంటే అర్థం చేసుకోవచ్చు దాడులు ఏ స్థాయిలో పెరిగిపోయాయి అనేది. ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి, తగ్గుతున్న దాఖలాలు ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా అంటే చాలా గట్టి దెబ్బ వాళ్ళకి. ఇక్కడ ఈ యుద్ధాలు మాట్లాడుకుంటే కేవలం ఐరన్ డోమ్ మాత్రమే ఫెయిల్ కాలేదు. అమెరికాకు సంబంధించి థర్డ్ ఫెయిల్ అయింది. పేట్రియాట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ అమ్యునేషన్స్గా మాట్లాడుకున్నవి ఇవి ఫెయిల్ అయ్యాయి. క్లస్టర్ బాంబ్స్ ఉపయోగిస్తోంది, స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించడం జరుగుతోంది. అంటే చిన్న చిన్న అమ్యునేషన్స్తోనే ఢీకొట్టే ప్రయత్నం జరుగుతోంది. చిన్న మిజైల్ని తీసుకోవడం, కొట్టడం, వాటి పెద్ద పెద్ద ఇంటర్సెప్టర్ ఫెయిల్ అవ్వడం. అలాగే థర్డ్ ఫెయిల్యూర్ అయింది కదా. ఇది నేనంటున్నమాట కాదు, ప్రపంచం అంటున్నమాట. ఇంకా 20,000 కోట్ల ఒకటి కూడా. అండ్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. క్లస్టర్ బాంబ్స్ దాడి జరిగిన తర్వాత, క్లస్టర్ బాంబు దాటి తర్వాత ప్రస్తుతం ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీదకి వచ్చి మిసైల్స్ పడిన తర్వాత ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఐరన్ డోమ్ ఫెయిల్యూర్ కారణంగా క్లస్టర్ బాంబ్స్ వచ్చినప్పుడు ఐరన్ డోమ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఐరన్ డోమ్ థర్డ్ లాంటివి ఫెయిల్ అయిపోయాయి. బికాస్ అవి తెలుగులో కొద్ది రోజుగా మాట్లాడుకుంటున్నాం. గంపగుత్తగా రిలీజ్ చేసినప్పుడు వాటికి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కన్ఫ్యూజన్లో కొన్నిటి మాత్రమే క్లియర్ చేయగలుగుతున్నాయి, మిగిలినవి విడిచిపెట్టేస్తున్నాయి. దాంతో మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన తర్వాత అప్పటికే సైలెన్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది వాటిని కాస్త ఇబ్బందిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఆ డ్యామేజ్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఇల్లు ధ్వంసం అయ్యాయి, రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి మిసైల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ధ్వంసం అయిపోయాయి. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఆ వెహికల్స్ మీద పడ్డాయి. ఆ ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితిని అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక ఇజ్రాయెల్ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది 90 to 95% దాని యాక్యురసీ గురించి మాట్లాడుకుంటారు. అంటే 100 మిసైల్స్ పంపించింది అనుకోండి శత్రుదేశం, కనీసం 90 నుంచి 90 మిసైల్స్ని గాల్లోని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. మిగిలిన 5% లేకపోతే మిగిలిన 5 కూడా అప్పుడు ఇజ్రాయెల్లో వచ్చే అవకాశం, ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం, అది కూడా వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ప్రాణ నష్టం అనేది ఉండదు. కానీ ఈరోజు జరిగింది, ఇటు ప్రజలు గాయాల పాలయ్యారు. దాదాపుగా 200 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దాంట్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అనేది. అంటే ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇరాన్. అసలు ఎందుకు ఈరోజు జరిగింది? వాళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని టార్గెట్ చేసింది ఈరోజు ఇరాన్. ఎందుకు టార్గెట్ చేసింది? ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి నటాంజ్ అని చెప్పి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసినప్పుడు మేము కూడా దాడి చేయగలం, మాకు కూడా దాడి చేయగల సత్తా ఉందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాతో పక్క శాంతి చర్చల మాటలు వినిపించినప్పటికీ, అంటే అమెరికాతో మాకు ఉండకపోవచ్చు కానీ నేను మాత్రం విడిచిపెట్టం ఇజ్రాయెల్ అంటోంది. అండ్ ఇజ్రాయెల్ కూడా అదే ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇది చాలా కష్టమైన రోజులు మాకు, ఇవి ఆఖరి యుద్ధం, ఇది బహుశా ఇక్కడితో మొత్తం అంతా తెగదెబ్బలు కాబోతున్నాయి, పూర్తిగా ఇరాన్ సర్వనాశనం కాబోతోంది, ఇంక ఇక్కడి నుంచి మనకి ఎదురే ఉండదు, తిరిగే ఉండదు, ఎటువంటి భయభ్రాంతులకు గురాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కాస్త ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు చెప్పుకొచ్చిన మాట. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసేప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఇదే అంశం మీద ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారో చూద్దాం. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין הדק וממשיכים לפגוע קשות בחיזבאללה. רק לפני ימים אחדים חיסלנו עוד 2 מדעני גרעין והיד עוד נטויה. אנחנו נשמור על האינטרסים החיוניים שלנו בכל מצב. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי
למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה בהסכם, הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל, אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין עד דק וממשיכים לפגוע קשות בחיזבאללה. సో చూసారు కదా, అది యుద్ధం ఆపేదే లేదంటూ బెంజమిన్ నెతన్యాహు తెగేసేసి చెప్తున్నాడు. ఒకటే అంటున్నాడు, ఎక్కడా మేము తగ్గేదే లేదు అండ్ మీరు ఇంకా దాడి చేస్తే ప్రతి దాడి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మేమైతే మాత్రం విడిచిపెట్టాం, ఎక్కడ క్షమించేదే లేదు. మీరు కనుక దాడిని తీవ్రతరం చేస్తే మేము ఇంకా గట్టిగానే ఇచ్చి పడేస్తాం, మా సత్తా మీకు తెలుసు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. అసలు ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఐరన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ సాధారణంగా వీళ్ళకి రేంజెస్ ఉంటాయి. ఒక 0 నుంచి 300 లోపు, లేకపోతే 0 నుంచి ఒక 70 కిలోమీటర్ల లోపు, లేకపోతే ఇలా అనుకుంటే ఐరన్ డోమ్ ఉంటుంది 0 నుంచి 70 కిలోమీటర్లు, 70 నుంచి 300 లోపు, లేకపోతే 70 నుంచి 200 లోపు, అంటే 0 నుంచి 200 లోపు అనుకోవచ్చు. ఇది థర్డ్. అక్కడి నుంచి డేవిడ్ స్లింగ్ 300 కిలోమీటర్ల వరకు, ఇంకా అక్కడి నుంచి డేవిడ్ స్లింగ్ 1, 2, 3 అని ఉంటాయి. ఆ తర్వాత ఆరో సిస్టమ్ 2000 నుంచి 2400 కిలోమీటర్ల వరకు కూడా. సో ఇంటర్సెప్ట్ చేయగలదు. థర్డ్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ని. ఆరో అయితే ఇంటర్సెప్ట్ చేయగలదు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ని. మీడియం రేంజ్ అంటే మీడియం టు లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయగలదు డేవిడ్ స్లింగ్. అండ్ ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేయగలదు షార్ట్ రేంజ్ రాకెట్స్ని. అర్థం చేసుకోవచ్చు. అసలు ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఏం చేస్తుందంటే నేను ఆ ఇమేజ్ కూడా మరి కాసేపట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఐరన్ డోమ్ చాలా కీలకం. ఎంత కీలకం అనేది నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ శత్రువుకి సంబంధించి ఆ ఇమేజ్ని అది ఫిగర్ అవుట్ చేసుకుంటుంది, ఆ రాకెట్ ఎక్కడుందని చెప్పి. ఆ రాకెట్ ఎట్లా ఉంది, ఎక్కడుంది అనేది ఫస్ట్ 8 రాకెట్ ఫైర్ అవుతుంది కదా, ఆ ఫైర్ అండ్ రాకెట్ని రాడార్ సిస్టమ్ ఉంటుంది, డిటెక్ట్ రాకెట్ అండ్ ట్రాక్స్ అని చెప్పి. ఆ రాడార్ సిస్టమ్ గుర్తించిన తర్వాత వెంటనే ఆ కమ్యూనికేషన్ని కంట్రోల్ సిస్టమ్కి పంపిస్తుంది, ఇంపాక్ట్ పాయింట్కి. ఇంకా అక్కడి నుంచి లాంచర్ వెంటనే ఇంటర్సెప్ట్ చేసి ఒక మిజైల్ని ప్రయోగించడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఆ రేంజ్ బట్టి అవి ఆ మిజైల్ని ప్రయోగించి ఇంటర్సెప్ట్ చేసేస్తాయి, గాల్లో కొట్టి పడేస్తాయి. అంతే సింపుల్. ఇది చేసేది ఇంతే. కానీ ఈ మాట్లాడుకున్న సందర్భంలో ఐరన్ డోమ్ అనేది చాలా కీలకంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది. ఐరన్ డోమ్ రాడార్ సాయంతో దూసుకొస్తున్న రాకెట్ని గుర్తిస్తుంది. అండ్ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి క్షిపణి కవచంలా ఉంటుంది. ఏకంగా 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉండి ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే షెల్స్, మోటార్స్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇజ్రాయెల్ అంతటా ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నాయి. ప్రతి దానిలో 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఏకంగా 20 ఇంటర్సెప్టెడ్ మిసైల్స్ ఉంటాయి. దాంతోపాటు ఐరన్ డోమ్ రాడార్ మీరు చూడొచ్చు, అదిగోండి అదే. అంటే చాలా తక్కువ రేంజ్లో మీరు చూస్తే కనుక అదిగో మీరు చూస్తున్నారు కదా, ఇళ్ల మీద ఉంది. ఇళ్ల మీద ఇన్ ద సెన్స్ ఇల్లు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఒక లొకేషన్ని వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. ఎక్కడ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి వాటిని ఆ లొకేషన్ చూసుకొని, ఇవన్నీ కూడా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం కదా, అవి గుర్తిస్తుంది. ఫస్ట్ 8 రాకెట్ని గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ రాకెట్ గుర్తించింది రాడార్ సిస్టమ్కి పంపిస్తుంది. ఆ రాడార్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్కి పంపిస్తుంది. ఆ కంట్రోల్ సిస్టమ్ లాంచర్కి పంపిస్తుంది. ఆ లాంచర్ వెంటనే మిసైల్ని ఫైర్ చేస్తుంది. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చిటికేసుకుంటున్నాం కదా, ఇలా ఈ గ్యాప్లో జరిగిపోతుంది. ఇంకా దీనికన్నా వేగంగా ఉంటుంది ఒకసారి. అండ్ ఆ లాంచ్ అయిన తర్వాత కూడా మ్యాక్స్ స్పీడ్తో వెళ్తాయి, అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువగా. అదిగోండి ఇది మీరు చూడొచ్చు. ఐరన్ డోమ్ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, 8 రాకెట్స్ని గుర్తించడం జరుగుతుంది. రెండోది రాడార్ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది రాకెట్ అండ్ ట్రాక్స్ని. ఆ తర్వాత మూడోది కంట్రోల్ సిస్టమ్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది ఇంపాక్ట్ పాయింట్ని. ఆ ఇన్ఫర్మేషన్ని వెంటనే ఆఖరిలో ఉన్న లాంచర్కి పంపిస్తుంది. ఆ లాంచర్ ఏం చేస్తుంది, వెంటనే ఐరన్ డోమ్ షీల్డ్ మీరు చూడొచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా షీల్డ్ అయి ఉంటుంది. సో అలా తిరుగుతూ ఉంటుంది ఆ రాడార్, తిరుగుతూ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. వెంటనే గుర్తిస్తుంది. ఆ గుర్తించడం అంటే టాప్ వెంటనే యాంటీ మిసైల్ సిస్టమ్ వెంటనే మిసైల్ని పంపిస్తుంది. ఈ మిసైల్ వెళ్ళి ఆ మిసైల్ని ఢీకుంటుంది, గాల్లోనే అవి నిర్వీర్యం చేసేయడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా చెప్తే. అయితే ఐరన్ డోమ్ రాడార్ సాయంతో దూసుకొస్తున్న రాకెట్లు గుర్తించి వాటిలో
జనావాస ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఏదుందో కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ రాకెట్లపై మిసైల్స్ని ప్రయోగిస్తుంది. అవి ఖాళీ ప్రదేశాల్లో పడేలా చూసుకుంటుంది. దాదాపుగా ఐరన్ డోమ్ తాను టార్గెట్ చేసుకున్న రాకెట్స్ దాదాపుగా 90% ప్రిసిషన్ ఉంటుంది అని చెప్పి ఐడిఎఫ్ చెప్పుకొచ్చింది. ఆ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. దీన్ని తమిళ్ మిసైల్స్ ఒక్కొక్కటి $50,000 ఉంటుందని చెప్పి భావించిన పరిస్థితి. ఇజ్రాయెల్ అలాగే హెజ్బుల్లా మధ్య 2006లో జరిగిన యుద్ధం తర్వాత ఈ వ్యవస్థను